శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 10వ అధ్యాయం వేద పండితాభిమానము. ఒకప్పుడు బువా నరసోబావాడికి పోవుచుండెను. సాయంకాలం అయ్యెను. ఆయన మురుగుడు అను గ్రామంలో మకాము చేయవలసి వచ్చెను. సంధ్యానుష్ఠానమునకై వారు నది దగ్గరకు పోవుచుండగా సంధ్య వార్చుకొని కొంతమంది బ్రాహ్మణులు తమలో తాము ముచ్చటించుకొనుచు ఎదురుపడిరి. బువా వారిని సమీపించి ఆ దారిలోనే సాష్టాంగపడి నమస్కారం చేసిరి. బువాను చూడగానే వారికి అపరిమితానందం కలిగిను. అంతటి మహానుభావుడు తమకెందుకు నమస్కారం చేసినో తెలియక వెరగుపడుచు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు బువా, విప్రోఘ దర్శనాత్ క్షిప్రే క్షీయంతే పాపరాశయా. వేద విధులైన వారి దర్శనం లభించిన మరుక్షణమే పాపములన్నీయు తొలగిపోవును ఇత్యాది చదివి వినిపించి ఆ బ్రాహ్మణుల అనుమానము నివృత్తి చేసిరి. బువాకు వేద పండితులపై గల అభిమానమునకు ఆయన సత్వగుణమునకు అందరూ ముగ్ధులైరి. మరునాడు ప్రాతకాలమున బువా ఒకరింటికి భిక్షకు పోయెను. ఆ ఇంటి యజమానురాలు బువాను చూచి ఆనందాతిశయముతో చేట నిండా బియ్యం పోసుకొని వచ్చి భిక్ష మొసగపోయెను. బువా ఆమెను చూచి, ఏమమ్మా, భిక్షకు వచ్చిన వారందరికీ ఇట్లే చాటెడు బియ్యం పెట్టుచుందువా? ఒక పిడికెడు పెట్టుము చాలు అనెను. ఆ విధముగా ఆమె పెట్టిన పిడికెడు బియ్యమును గ్రహించి బువా తృప్తిపడి వెడలిపోయిరి. పాడెగాంకర్ ఇంటికి పోవుట. పాడెగాంకర్ సావంతవాడి నుండి వచ్చి మాన్గావ్లో నివసించుట మొదలుపెట్టగానే అతని ఇంటిలో వరుసగా 2-3 అకస్మాత్తుగా మరణించిరి. అట్లెందుకు జరిగినో తోచక అతడు బువా దగ్గరకు పోయి అరిష్టము తొలగుటకేమి చేయవలనో చెప్పుడని ప్రాధేయపడిను. బువా అతనిని చూచి, ముందు ఆ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకొనుము, ఆ తర్వాత చెప్పెదననిరి. బువా సూచించిన విధంగా అతడు నూతన గృహము నిర్మించి ఆ విషయం బువాకు తెలిపెను. వాస్తుశాంతి చేయించుమని బువా చెప్పిరి. సర్వము సిద్ధం చేసుకుని పాడెగాంకర్ బువా రాకకు ఎదురుచూచుచుండెను. చీకటి పడినను బువా రాలేదు. కారణమేమిటో తెలుసుకొని రమ్మని అతడు ఒక మనిషిని బువా దగ్గరకు పంపెను. దారిలో గుట్ట దగ్గర ఆ వ్యక్తికి బువా ఎదురయ్యెను. వెదుకబోయిన తీగ కాలికి చిక్కిందని ఆ వ్యక్తి సంభ్రమంగా ఆయన దగ్గరకు పోయి ఏదో చెప్పబోచుండగా బువా అతనిని చేతితో పక్కకు నెట్టి తమ ఎదుట ఉన్న సర్పమును చూపించిరి. బువా ప్రక్కకు నెట్టనిచో అతడు ఆ సర్పమును తొక్కిడివాడే. త్రుటిలో ప్రమాదం తప్పినందుకు అతడు చాలా సంతోషించెను. బువా ఆ సర్పమును అక్కడే ఉండుమని చెప్పి పాడెగాంకర్ ఇంటికి వచ్చిరి. గృహ సంరక్షణోపయుక్త విధులన్నీయూ చేయించి కొంతసేపటికి తిరిగి బయలుదేరిరి. ఆ మనుష్యుడు బువాకు తోడుగా వచ్చెను. వారు గుట్ట దగ్గరకు వచ్చిరి. బువా నిలువమన్న చోటనే ఆ సర్పము ఉండెను. అది బువా కోసం ఎదురుచూచుచుండెను. ఆ మనుష్యుని వేడేళ్ల పొమ్మని చెప్పి బువా సర్పముతో పాటు మందిరం చేరిరి. దత్తప్రభువు ఆజ్ఞ. ప్రతిదినము బువా యోగాభ్యాసం చేయుచున్నను. ఒకప్పుడు ఏదో కారణమున ఆయనకు మలబద్ధకం ఏర్పడి విరేచనమగుట కష్టమయ్యెను. అందుచేత ఆయన అనుష్ఠానమునకు లోపం సంభవించుచుండెడిది. ఆ సమయమున బొంబాయి నుండి ఒక శాస్త్రి ఆయన దగ్గరకు వచ్చెను. బువా తన మలబద్ధకమును గురించి ఆయనతో చెప్పెను. యోగాభ్యాసం చేసేడి వారు విరివిగా నెయ్యి వాడవలెను, అందువలన సుఖ విరేచనమగునని ఆ శాస్త్రి చెప్పెను. బువా ఆయన చెప్పినట్లు చేసిరి. అట్లు చేయుట భగవంతునికి ఇష్టము కానందున ఆయనకు అతిసారం కలిగిను. పదే పదే విరేచనములైన వెంటనే ఆయన స్నానములు చేయవలసి వచ్చుచుండెడిది. ఈ విధంగా 1 సంవత్సర కాలం ఆయన బాధను వహించిరి. శరీరము నీరసించి చివరకు వారు నడువలేని స్థితికి వచ్చిరి. అట్టి స్థితిలో ఆయనకు నరసోబావాడిలో చైత్రమాసమున జరుగు శ్రీనారాయణ స్వామి ఉత్సవమునకు పోవలసిందని ఆజ్ఞ అయినది. ప్రయాణం చేయుటకు శక్తి లేకున్నను ఏమైనను సరే భగవంతుని ఆజ్ఞ పాటించక తప్పదని బయలుదేరి కొంత దూరం పోవుసరికి ఓపిక సన్నగిల్లి ఆయాస పడసాగిరి. అప్పుడు ఒక మనుషుడు ఆయనకు ఎదురుపడిను. అతడు బువా స్థితి చూచి జాలిపడి, నేనొక మందిచ్చెదను, దానిని సేవించిన మీకు నీరసం తగ్గునని చెప్పెను. ఆ ఔషధమును తీసుకొనవలయునా లేదా అని బువా ఆలోచించుచుండగా తీసుకొనమని ఆయనకు ఆజ్ఞ అయ్యెను. కానీ తన ప్రారబ్ధమును తానే అనుభవించుట మంచిదని నిశ్చయించి ఆ ఔషధమును తీసుకొనుటకు వారు నిరాకరించిరి. వాడి చేరువరకైనను విరేచనములు ఆగినా అంతే చాలు అనుకొనిరి. ఔషధము నీవు సేవించి తీరవలయునని మరలా ఆజ్ఞ అయ్యెను. దేవుని ఆజ్ఞానుసారము ఆయన మందు సేవించెను. వెంటనే అతిసార వ్యాధి తగ్గిను. నడుచుటకు శక్తి వచ్చెను. నరసోబావాడిలో ఆయన ఉండినన్నాళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండిరి. ఉత్సవములు పరిసమాప్తమై ఆయన తిరిగి మాన్గావ్ చేరిన వెంటనే మరలా ఆ వ్యాధి తిరగబెట్టెను. చాలా దినములైన ఆ వ్యాధితో బాధపడిరి. నెయ్యి తీసుకున్నట వల్ల నీ రోగం బాగుగా కుదిరింది కదా అని దత్తప్రభువు బువాను వేళాకోళం చేసెను. దేవుని ఆజ్ఞ లేక నెయ్యి సేవించినందుకు ఈ బాధపడవలసి వచ్చిందని ఆయన గ్రహించిరి. కొన్ని దినములకు దత్తప్రభువునకు ఆయనపై దయ కలిగి పెరుగు తినుము, వ్యాధి తగ్గునని సూచించెను. ఆ ప్రకారంగా బువ పెరుగు తినినంతనే వ్యాధి తగ్గిను, కానీ పూర్తిగా నయం కాలేదు. బువా మహత్యం చూచి ఓర్వలేని వాడెవడో ఆయనపై
అభిచార మంత్రమును ప్రయోగించుట వలన బువ ఆ బాధపడవలసి వచ్చుచుండెను. తరచుగా కలుగుచున్న ఆ బాధ వలన ఆయన తన యోగాభ్యాసం మానుకొనవలసి వచ్చెను. యోగాభ్యాసం చేయుటకు నీకు సామర్థ్యం లేదు, ఇక నీవు గృహస్థ ధర్మం నిర్వహించుట మంచిది అని దత్తప్రభువు ఆజ్ఞాపించెను. బువ ఆ విషయం తల్లితో చెప్పగా ఆమె సమ్మతించెను. మందిర ధర్మశాలలోనే ఆయన భార్యతో కాపురం ఉండుట మొదలుపెట్టెను. అన్నపూర్ణాబాయి సమాధి స్థితి. దత్తప్రభువు ఆజ్ఞ అయినది మొదలుకొని బువ మందిర ధర్మశాలలోనే నివసించుచు అచ్చటనే భుజించుచుండిరి. అన్నపూర్ణాబాయి మాత్రం భోజనమునకై ఇంటికి పోవుచుండెడిది. ఇంటిలో పనిపాటలు చూచుకొని రాత్రి అయినంతనే ధర్మశాలకు వచ్చుచుండెను. కొన్నాళ్లకు బువ తనంత తానే సంహితా స్వాహాకారం పూర్తి చేసెను. ఒకనాడు అన్నపూర్ణాబాయి ఎప్పటి మాదిరిగా రాత్రివేళ ధర్మశాలకు వచ్చెను. అచ్చట బువ లేనందున మందిరమునకు పోయిను. మందిర ద్వారం మూయబడి ఉండుటచే అన్నపూర్ణాబాయి దాన్ని తెరువలనని తలుపై చేయి వేసెను. అంతలో ఎవరిది అని లోపల నుండి బువ ప్రశ్నించిరి. నేనేనని అన్నపూర్ణాబాయి పలికి అచ్చటనే నిలబడెను. పూర్వం ఒకప్పుడు పురాణం చెప్పుచుండగా వినుటకై వచ్చిన ఒక స్త్రీ బహిష్టైన కారణమున మందిరము మైలబడెను. దోషపరిహారం కొరకు బువ శ్రమించి శుద్ధికరం ఎంతయో చేయవలసి వచ్చెను. అందువలన తన తల్లి తప్ప మరే స్త్రీలు లోపలికి రాకూడదని ఆయన ఒక నియమం ఏర్పరచెను. అన్నపూర్ణాబాయి తలుపు తట్టిన వేళలో బువ గ్రంథావలోకనమున నిమగ్నులై ఉన్నందున ఆయన ఏకాగ్రచిత్తులై ఉండిరి. నిలబడి అన్నపూర్ణాబాయి ఇక నిలబడలేక భర్త రాకకై అచ్చటనే కూర్చుండి క్రమంగా సమాధి స్థితిలోనికి పోయిను. కొంతసేపటికి బువ లేచి వెలుపలికి వచ్చి చూడగా గుమ్మం ప్రక్కన సమాధి స్థితిలోనున్న భార్య కనిపించెను. ఆమె దగ్గరకు పోయి చేతిని పట్టుకొని కదిలించి చూచెను. ఆమె మనస్మృతిలో లేకుండెను. వివిధములైన శాస్త్రీయోపాయముల చేత ఆయన ఆమెకు స్మృతి కలిగించెను. ఆమె కన్నులు తెరిచి నేను బ్రహ్మానందంలో మునిగి ఉండగా నన్నెందుకు మేలుకొల్పితిరని ఆమె భర్తను ప్రశ్నించెను. ఆమెకు యోగాభ్యాసం ఏమియునూ తెలియరానప్పటికీ శ్రీదత్త ప్రభువు అనుగ్రహ విశేషం వలన ఆమెకు సమాధి స్థితిని అందుకుని మహాభాగ్యం చేకూరిను. భక్తుల మీద దత్తప్రభువునకు ఇగల శ్రద్ధ ఎంత మిక్కుటమో ఎప్పుడు ఎవరికి ఏమి అనుగ్రహించునో మనం చెప్పలేము. భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసముంచి భక్తి శ్రద్ధలతో సేవించుచు సహనముతో మెలుగుటయే మన కర్తవ్యం. ఆ మీది విషయం భగవంతుడే చూచుకొనగలడు. బువ మాన్గావును వీడుట. కొన్నాళ్లకు అన్నపూర్ణాబాయి గర్భం ధరించెను. కడుపుతోనున్న దాని అయినను కనికరించక అత్తయ్య అయిన రమాబాయి కోడల్ని అనేక విధములా కష్టపెట్టుచుండెను. ఒకనాడు రమాబాయి కోడల్ని చూచి నీకిక్కడ సేవ చేయుటకు దాసీజనం ఎవ్వరనూ లేరు, నీ పురుడు నీవే పోసుకొనుమని పెద్దగా కేకలు వేసెను. ఆ మాటలు బువ విని బాధపడిరి. మాన్గావుపై తనకున్న వ్యామోహం తొలగింపనించి తన భవిష్యత్ కార్యక్రమమునకై దత్తప్రభు ఇట్టి నాటకం ఆడుచున్నాడని ఆయన గ్రహించిరి. బువ మాన్గావు విడిచిపోవుచున్నారని సావంతవాడిలోనున్న నారోపంతుకు దృష్టాంతమయ్యెను. వెంటనే ఆయన మాన్గావు వచ్చి బువాను దర్శించి మీరెక్కడికైనను పోవలేనని యోచించుకొంచున్నారా అని ప్రశ్నించెను. లేదని బువ ప్రత్యుత్తరమిచ్చిరి. ఆ సమాధానం వినుటతోడనే నారోపంతు మనస్సు కుదుటపడి తనకు వచ్చిన స్వప్న వృత్తాంతం తెలిపి బువ దగ్గర సెలవు తీసుకుని వెడలిపోయిను. మరునాడు పూజ పూర్తి అయిన తరువాత నీవు మాన్గావు విడిచిపోవలసిన సమయం ఆసన్నమైనదని దత్తప్రభువు బువాతో చెప్పెను. మీరు లోగడా చెప్పినట్లు 7 సంవత్సరముల కాలం ఇంకనూ పూర్తి కాలేదు కదా అని బువ పలికెను. చాంద్రమానం ప్రకారం గడువు పూర్తి అయినదని దత్తప్రభువు చెప్పెను. బువ ప్రయాణమునకు సిద్ధపడి భార్యను సంపుష్టమును తీసుకుని తల్లి అనుజ్ఞ పొందుటకై రమాబాయి దగ్గరకు పోయిను. విషయమంతయూ చెప్పి భార్యాసహితంగా వెడలుటకు అనుజ్ఞ నొసగుమని ఆయన తల్లి పాదములకు మొక్కిరి. రమాబాయి మొగం గంటు పెట్టుకుని కోడలిని బువాను అనేక విధములుగా నిందించెను. ఆ మాటలను లెక్కపెట్టగా బువ తన భార్యను చూచి నేను బయలుదేరుచున్నాను, ఇష్టమున్నచో నాతో రా, లేనిచో ఇక్కడనే ఉండుమని పలికిరి. అన్నపూర్ణాబాయి బయలుదేరి వత్తుననెను. నాతో నీవు రాదలుచుకున్నచో మెడలో మంగళసూత్రం తప్ప మరేదియూ ఉండరాదని బువ ఆజ్ఞాపించిరి. భర్త ఆజ్ఞానుసారం ఆ ఇల్లాలు చెవి కమ్మలు ముక్కు పుడక తీసివేసెను. 2 మూర్తులు గల పంచాయతన సంపుష్టము 1 చెంబు మాత్రం వెంట తీసుకుని బువ బయలుదేరిరి. అన్నపూర్ణాబాయి తనకొక చీర భర్తకొక ధోవతి తీసుకుని బయలుదేరను. బువ మాన్గావును వదిలిపోవచ్చున్నారన్న వార్త తెలియగానే ఊరి వారందరూ వచ్చి ఆయనను సాగనంపుటకై వెంబడించిరి. కొంత దూరం పోయిన తర్వాత బువ తన వెంట వచ్చుచున్న వారిని చూచి ఇక మీరు ఆగుడు, మందిరంలోనున్న సమస్తము ఇక మీదే, భద్రంగా చూచుకొనుడు, పోయి వచ్చదమని వారిని వీడ్కొల్పి ఇండ్లకు మరలించిరి. నిర్మాణ మోహజిత సంగదోషమ్మను ప్రమాణం ప్రకారం బువ తన సహధర్మచారిణితో మాన్గావు వదిలి ఉదయం 11 గంటలకు సావంతవాడి చేరుకుని నారోపంతు ఒకడవే నిర్మించిన దత్తమందిరంలో మకాము చేసిరి. అన్నపూర్ణాబాయి నారోపంతు గృహమునకు భోజనము చేయుటకై పోయిను. తమ నియమానుసారం బువ భిక్ష తెచ్చుకుని వంట వండుకొని భుజించిరి.
సబ్నీస్, అణవకర్ మున్నగు వారు ఆయన దర్శనార్థం అరుదించిరి. దేవతార్చన వస్తువులు భద్రపరుచుకుని నిమిత్తం నారోపంత్ ఒక కరండ అనగా వెదురు బుట్ట చేయించి బువాకిచ్చెను. ఒక మడిబట్ట, ఒక చెంబు నారోపంత్ తల్లి అన్నపూర్ణాబాయి కొసగను. ఆనాటి సాయంకాలమే బువ భార్యతో కలిసి నరసోబావాడికి ప్రయాణమైరి. శక సంవత్సరం 1811 పౌష్యమాసములో అనగా క్రీస్తు శకం 1889లో బువ మాన్గావ్ వీడిరి. ఆయన మరలా తిరిగి అక్కడకు వచ్చే అవకాశమును దత్తప్రభువు కలుగజేయలేదు. ఎద్దుల బండి దేవగణము. అన్నపూర్ణాబాయితో కలిసి బువ నరసోబావాడికి ప్రయాణమై పోవుచుండిరి. దారిలో వారికి ముందు ఎద్దుల బండ్ల వరుస సాగిపోవుచుండెను. ఆ బండ్లు వారి దారికి అడ్డం వచ్చెను. వెనుకనున్న బండివాడు బువాకు దారివ్వక పొగరుబోతుతనంతో బండిని ముందుకు దోలుకొని పోవుచుండెను. బువా ఎటుపోయినా అటు బండివాడు దారివ్వక బండిని అడ్డం దిప్పుచుండెను. బండి తోలువాని పొగరు చూచి బువా వెంట వచ్చుచున్న దేవగణమునకు కోపం వచ్చెను. ఆ గణముల్లోనొకడు అమాంతం బండిని లేవనెత్తి దారి పక్కన పడునట్లు విసరి వేసెను. ఆ బండి విరిగి ముక్కలయ్యెను. బండివానికి బాగుగా దెబ్బలు తగిలిను. తన మూలమున బండివానికి బాధ కలిగినందుకు బువా విచారించిరి. నరసోబావాడి చేరిన తర్వాత తన వెంట వచ్చిన దేవగణమును తిరిగి దేవునికే వారు అర్పించిరి. నరసోబావాడిలో నివాసము. భార్యాసహితంగా బువ దైవదర్శనం చేసుకున్న పిదప నారాయణస్వామి ధర్మశాలకు పోయిరి. ధర్మశాలలో భార్య నుంచి శ్రీ గోవిందస్వామి మౌనిస్వామి దర్శనార్థం బువ వెడలి వారికి సాష్టాంగ దండ ప్రణామములు చేసి ఇక్కడకు వచ్చుటకు ఆజ్ఞ అయినదని విన్నవించిరి. చెంబుతో పొడి భిక్ష, పై ఉత్తరీయంలో జొన్నలు భిక్ష తెచ్చుకొని చెంబులో వండుకొని తినుచు 1 సంవత్సర కాలం ఆలయంలో నుండుమని బువాకు దేవుని ఆజ్ఞ అయ్యెను. శ్రీ గోవిందస్వామి తన దగ్గర భద్రపరిచిన సాలగ్రామములు, ఉపనిషత్ గ్రంథములు బువాకిచ్చుటకు ఉద్దేశించుచున్నానని తెలిపెను. భార్య ప్రసవ సమయం ఆసన్నమగుట భావించి తర్వాత తమ చిత్తానుసారం గ్రహించగలనని బువ ఆయనకు విన్నవించిరి. ఆ తర్వాత కొలది దినములలోనే అన్నపూర్ణాబాయి గోఖలే అనువారి గృహంలో ప్రసవించెను. ఆమెకు ఒక కుమారుడు పుట్టెను. ఆ విషయం తెలియగానే జాతకర్మ చేయుటకై బువ వెళ్ళిరి. కానీ ఆ శిశువు పుట్టిన కొన్ని దినములకే మరణించినందున ఆ సంస్కార విధి ఆగిపోయెను. బువాకు పినతల్లి అయిన దుర్గాబాయి ఒకటి గలదని మొదటి అధ్యాయంలో చెప్పబడినది. ఆమె నరసోబావాడిలో దేవుని సేవించుకొనుచు కొంతకాలం క్రితం నుండి నివసించుచుండెను. ఆ దుర్గాబాయి అన్నపూర్ణాబాయికి పురుడు పోసెను. అన్నపూర్ణాబాయి ఆమె దగ్గర కొంతకాలం ఉండెను. అన్నపూర్ణాబాయికి ఆమెతో కూడా సరిపడేది కాదు. ప్రతి విషయంలోనూ దుర్గాబాయి తన అక్కగారైన రమాబాయిని వెనుక వేసుకుని అన్నపూర్ణాబాయిని సాధించడం మొదలుపెట్టెను. ప్రతి చిన్న విషయమునకు ఇరువురు వాదులాడుకొనుచుండిరి. ఒకరోజు దుర్గాబాయి, అక్కడ మాన్గావ్లో మీ అత్తగారిని వేధించినట్లు ఇక్కడ నన్ను వేధించవలైకొన్నావేమో, అది జరగని పని. ఇట్లందరితో వివాదం పెట్టుకొనుచున్నచో ముందు ముందు నీకెట్లు జరుగుబాటగునని మందలించెను. కొన్నాళ్లకు బువ తన భార్యను తీసుకుని వచ్చి బ్రహ్మానంద స్వాముల వారి మిద్దె మీదకు మకాం మార్చిరి. అచ్చట విధివిహితంగా నిత్యము అతిథి అభ్యాగతులను ఆదరించుచు ఆయన గృహస్థ ధర్మం పాటించుచుండిరి. శ్రీ గోవిందస్వామి నిర్యాణము. ఆ ప్రకారం కొన్ని దినములు గడిచెను. శ్రీ గోవిందస్వామి వారి నిర్యాణకాలం సమీపించెను. ఆ సంగతి గ్రహించి శ్రీ గోవిందస్వామి బువాను దగ్గరకు పిలిచి దశోపనిషత్తులు సవివరముగా బోధించి ఆ గ్రంథములు సాలగ్రామములు వారికిచ్చిరి. తరువాత ఆయన జ్వరపడెను. ఒకరోజు ఆయన బువాను పిలిచి, ఉపనిషత్తులను గురించి నేను తెలిపినది ఎంతవరకు గ్రహించితువో తెలుసుకొనవలెనని ఉన్నది చెప్పుమని అడిగిను. బువా ఆ గ్రంథముల నవలలోకించుచు తాము గ్రహించిన విషయములన్నీ తెలియజేసిరి. బువా వివరించుచున్నప్పుడు శ్రీ గోవిందస్వామి వారు అచ్చటచ్చట మరికొన్ని విషయములు వ్యాఖ్యానించి ఉపనిషదార్థమంతయు సులభ గ్రాహ్యమగునట్లు సవివరంగా చెప్పి బువాను ఆశీర్వదించిరి. అంతటి బ్రహ్మనిష్ఠాగరిష్ఠులైన మహనీయులు తమకు గురువుగా లభించినందుకు బువ సంతుష్టాంతరంగులై శ్రీ గోవిందస్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం చేసి తమ గురుభక్తిని వెల్లడించుకొనిరి. గోవిందస్వామి వారు మరునాడు మరణింతురనగా ఆనాటి రాత్రి రేపటి రోజు గోవిందస్వామి వారు శరీరమును విసర్జింతురని బువాకు స్వప్నదృష్టాంతం అయ్యెను. వెంటనే వారు గురువు సన్నిధికి ఎగిరి అప్పటి నుండి క్షణమైనను వారిని విడువక భక్తితో సేవించుచుండిరి. అచంచలమైన భక్తితో తమను సేవించుచున్న ఆ శిష్యరత్నం వైపు తృప్తిగా ఒకసారి చూచి ప్రేషోచ్చారణ చేయుచు గోవిందస్వామి ప్రాణములు వదిలిరి. జీవన్ముక్తులైన మౌనిస్వామి కూడా ఆ సమయమున పామరుని వలె విలపించిరి. శ్రీ గోవిందస్వామి వారికి అంత్యక్రియలన్నీయు బువా శాస్త్రోక్తంగా సాంగోపాంగంగా జరిపి ఆయన శరీరమును కృష్ణానదీ గర్భములో సమాధి చేసిరి. మౌనిస్వామి ఆజ్ఞానుసారం బువ గోవిందస్వామి వారి ఆరాధనా విధిని విద్యుక్తంగా జరిపిరి. స్వాముల భిక్ష.
నరసోబావాడిలో నివసించుచున్నప్పుడు బువాకు సన్యాసాశ్రమం స్వీకరించవలయునన్న వాంఛ ప్రబలమగుచుండెను. కానీ అందుకు 1 సంవత్సరం గడువు ఉన్నదని దత్తప్రభువు చెప్పుటచే ఆయన ఆగవలసి వచ్చెను. గోవిందస్వామి కూడా దత్తప్రభువు చెప్పినట్లుగానే బువాను ఆజ్ఞాపించి ఉండెను. ఒకరోజు మౌనిస్వామి బువాను చూచి, ఈరోజు స్వాములెవరైనను మీ ఇంటికి భిక్షకు వచ్చుచున్నారా అని ప్రశ్నించును. నేనెవరిని ఆహ్వానించి ఉండలేదని బువా పలికిరి. ఆ మాట విని మౌనిస్వామి, వాడిలోనున్న స్వాములందరూ ఈరోజు మీ ఇంటికి భిక్షకు రాగలరు, వెంటనే వంట ప్రారంభించమని చెప్పిను. తక్షణమే బువా లేచి భిక్ష గ్రహించి వచ్చి వంట సిద్ధం చేసి స్వాముల రాకకై ఎదురుచూచుచుండిరి. అంతలో అర్చకులకు అశౌచం వచ్చినందున స్వాములందరూ భిక్షకై బువా గృహమునకు వచ్చిరి. మౌనిస్వామి ముందుగా తమను హెచ్చరించి చెప్పుటలో గల పరమార్థం అప్పుడు బువాకు బోధపడెను. ఉత్తర దిశకు ప్రయాణము. ఆ విధంగా బువ నరసోబావాడిలో నివసించుచుండగా ఒకనాడు ఉత్తర దిశగా ప్రయాణం చేయుమని దత్తప్రభువు ఆజ్ఞాపించెను. ఆ విషయం అర్చకులకు తెలిసి మీరిక్కడి నుండి పోవలదని బువాను బ్రతిమిలాడిరి. ఇది దేవుని ఆజ్ఞ, దాటుటకు నాకు శక్తి లేదని బువా చెప్పిరి. చేయున్నది లేక అర్చకులు మౌనిస్వామి వద్దకు పోయి ఎటులైనను బువాను ఆపుడని ప్రాధేయపడిరి. తమ ప్రయాణమునకు అన్నీయూ సిద్ధం చేసుకుని మౌనిస్వామిని దర్శించి సెలవు తీసుకుని పోవుటకై బువా అచ్చటకు వచ్చిరి. మౌనిస్వామికి పాదాభివందనం చేసి అనుజ్ఞ నొసగుడని ఆయనను ప్రార్థించిరి. నీవెచ్చటకు పోవలేననుకొంచున్నావని ఆయన బువాను ప్రశ్నించెను. కొల్హాపురమునకు పోవలేననుకొంచున్నానని బువా చెప్పిరి. అప్పుడు మౌనిస్వామి, సరే అట్లే పొమ్ము, కానీ అచ్చట 2 రోజుల కంటే ఎక్కువ ఉండవద్దని ఆజ్ఞాపించెను. అది విని బువా మౌనిస్వామికి తిరిగి పాదాభివందనం చేసి సెలవు తీసుకొనున్నప్పుడు క్షేమంగా పోండని శ్రీ స్వామి ఆశీర్వదించనే గాని క్షేమముగా తిరిగి రండని పలకలేదు. బువా అచ్చటి నుండి బయలుదేరి దత్తప్రభువుకు ప్రార్థనా నమస్కారములు చేసి భార్యతో నరసోబావాడి వీడిరి. కొన్ని రోజులు ప్రయాణం చేసి వారు కొల్హాపురంలోని పంచగంగా ఘట్టము చేరుకొనిరి. ఆ గ్రామంలోనున్న కుంభారస్వామి వారిని దర్శించవలయునని అన్నపూర్ణాబాయికి కోరిక కలిగిను. అంతలో ఆ స్వామియే వేగముగా బువా దగ్గరకు వచ్చెను. అన్నపూర్ణాబాయి చేతిలోనున్న చెంబును తీసుకుని పంచగంగలోనికి దిగి జలపానం చేసి తిరిగి వచ్చి ఆ చెంబు మరలా అన్నపూర్ణాబాయి కొసగి ఎట్లొచ్చినో అట్లే ఆయన వెడలిపోయిను. పిమ్మట బువా సతీ సహితులై కొల్హాపుర మహాలక్ష్మిని సందర్శించి ఆ గ్రామంలో 2 దినములుండిరి. అచ్చటి నుండి బెల్లవాడి గ్రామంలోని భువనేశ్వరిని దర్శించి ఔదుంబర దత్తపాదుకా దర్శనార్థం బయలుదేరిరి. అచ్చటి నుండి పండరీపురమునకు వచ్చిరి. శ్రీ పాండురంగ విఠలుని సందర్శించి వెలుపలికి వచ్చినంతనే ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చి పుట్నాలు వేయించిన శనగపప్పు ప్రసాదం ఒసగబోయెను. బువా ఆ ప్రసాదం తీసుకొనుటకు నిరాకరించెను. అన్నపూర్ణాబాయి, ఇది ప్రసాదము తీసుకొననరాదు, గ్రహింపుడని చెప్పగా ఆయన ఆ పుట్నాలు తీసుకుని కొంగున మూటగట్టిరి. నాటి రాత్రి స్వప్నంలో పాండురంగుడు దర్శనమిచ్చి కొంగున గట్టితివే గాని ప్రసాదం ఎందుకు స్వీకరించలేదని అడిగిను. అది వేయించిన పదార్థం, నేను తినకూడదు గనుక స్వీకరించలేదని బువా చెప్పెను. సరే నీ ఇష్టమని బ్రాహ్మణ వేషంతో వచ్చిన పాండురంగమూర్తి అదృశ్యమయ్యెను. బువా ఉలిక్కిబడి లేచి ప్రసాదం కొరకు చూడగా ఉత్తరీయం కొంగులో మూటగట్టిన పుట్నాలు కనిపించలేదు. పండరీపురం నుండి బువా బయలుదేరి బార్షీలోని అంబరీష వరదస్వామిని సందర్శించిరి. కొన్నాళ్లు మాన్గావ్లో నివాసముండి ఆ గ్రామమునకు వచ్చి నివసించుచున్న దత్తు శాస్త్రి సాధిలే ఇంటిలో 3 దినములుండిరి. బువాకు దత్తు శాస్త్రి 6 రూపాయల దక్షిణ ఇయ్యబోయెను. కానీ బువా దానిని తీసుకొనలేదు. బువా ఇంటిలో నుండి బయటకు పోయిన సమయం చూచి దత్తు శాస్త్రి ఎవరినూ చూడకుండా మెల్లగా లోపలికి పోయి బువా దేవతార్చన కరండాలో 6 రూపాయలు పెట్టి ఏమీయూ తెలియని వాని వలె వచ్చి వాకిట్లో కూర్చుండెను. కొంతసేపటికి బువా వచ్చిరి. ఆయన ఇంటిలో అడుగు పెట్టగానే దత్తుశాస్త్రిని చూచి నవ్వుచూ, మా దేవునికి కూడా 6 రూపాయలు దొంగిలించవలైనని ఆశ పుట్టినట్లున్నది అనిరి. ఆ మాట వినగానే దత్తుశాస్త్రి తానెవ్వరికీ తెలియకుండా పరమగోప్యంగా చేసిన కృత్యము బువా గ్రహించిరని తెలుసుకుని వారి సర్వజ్ఞత్వమునకు ఆశ్చర్యపోయిను. ఓం నమో గురుదేవ దత్తాయ. ఓం శాంతి శాంతి శాంతి. 10వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 11వ అధ్యాయం. ప్రస్తావన. వాసుదేవుగా మాన్గావ్లో జన్మించి క్రమముగా వాసుదేవ శాస్త్రి వాసుదేవ బువాగా పరిణామము చెంది సన్యాసాశ్రమము స్వీకరించి కరదండధారి అయి వాసుదేవానంద సరస్వతి స్వామిగా అవతరించుటకు ముందుగల శ్రీ స్వామివారి వృత్తాంత కథనం ఈ అధ్యాయముతో ముగిసి పూర్వభాగము సంపూర్ణమగుచున్నది. ఇక మీదట ప్రారంభించబోవు సద్గురు చరిత్ర యొక్క ఉత్తరార్ధములోని 41 అధ్యాయములందు
టెంబే మహారాజ్ చేసిన 23 చాతుర్మాస్యాల విశేషములు, ఆసేతు సీతాచలము కాలినడకన వారు పర్యటించి ప్రదర్శించిన అపూర్వ మహిమాతిశయములు సవిస్తరముగా వర్ణించబడినవి. ఆ అధ్యాయములలో వాటిని మనం చూడవచ్చును. ఈ అధ్యాయములో వాసుదేవ బువ సన్యాసాశ్రమము ఏ విధంగా స్వీకరించరో వివరించబడినది. దానిని గమనింతుము. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అన్నపూర్ణాబాయి నిర్యాణం. బార్షీ నుండి బయలుదేరి క్రమక్రమముగా గోదావరి తీరమున గల గంగాఖేడ్ అను గ్రామము బువా దంపతులు చేరుకొనిరి. అచ్చట వారు కొన్ని రోజులు నివసించిరి. ఒకరోజు రాత్రి స్వప్నంలో దత్తప్రభువు గోచరించి, ఇక 4 రోజులకు మీ భార్యాభర్తలను తీసుకొని పోవుటకై వచ్చేదనని బువాకు చెప్పెను. అది విని బువ, నాకు సన్యాసం తీసుకొనవలెనన్న కోరిక మిక్కుటముగా ఉన్నది, నేనెట్లు రాగలను? మీ ఇచ్చ అయినచో ఆమెను తీసుకుని పోండు, నాకు అభ్యంతరం లేదు అని ప్రక్కన పరుండి ఉన్న అన్నపూర్ణాబాయిని చూసి పలికిరి. మరునాడు అన్నపూర్ణాబాయికి జ్వరం వచ్చెను. క్రమముగా అది మహామారిగా మారెను. ఆ సమయములో బట్టలు ఉతుకుట, చీర కట్టుట మున్నగు ఉపచారములన్నీయు బువాయే స్వయముగా ఆమెకు చేయుచుండిరి. ఆ వ్యాధితోనే శక సంవత్సరం 1813 వైశాఖ బహుళ చతుర్దశి శుక్రవారం మధ్యాహ్నం పరమసాధ్వీ శిరోమణి అయిన అన్నపూర్ణాబాయి యొక్క ఆత్మ ఇహలోకమును వీడి పరమాత్మలో విలీనమయ్యెను. ఆ సమయమున బువ గాఢంగా నిట్టూర్చి, ఇప్పుడు నేను సర్వబంధముల నుండి విముక్తుడనైతినని పలికిరి. శ్రీవారి ఆజ్ఞానుసారం నాకు ఉత్తరదేశం పోవలసి ఉండెను. కానీ గోదావరి తీరమునందు వైశాఖ బహుళ చతుర్దశి శుక్రవారం మధ్యాహ్నం సౌభాగ్యవతికి దేవుని ఆజ్ఞ అయినది. ఆమెకు కర్మకాండలు నిర్వర్తించిన తరువాత ఉత్తరదేశం పోగలను. చిరంజీవులు దత్తు అనగా మహారాజ్ రెండవ తమ్ముడైన హరిభట్ ఆయనను దత్తోబా అని పిలిచెడువారు. బాలు తమ్ముడైన సీతారాంబువా ఆయనను బాలోబా అని పిలిచెడువారు. వారికి ఈ విషయం తెలుపగలరు. ఇహపరములకు దూరముగా భక్తి శ్రద్ధలతో సత్కాలక్షేపం చేయగలరు. అమ్మా, మీకివే నా నమస్సులు. ఇక ముందు మిమ్ము కలియుటకై నా ప్రారంధం ఎట్లున్నదో సర్వకాల సర్వావస్థలయందు మీ పాద పద్మములనే నా హృదయములో నిలుపుకొందును. అచ్చటగల బంధుమిత్రులు సదయులై నాకు సాయం చేసిన సజ్జనులు ఎల్లవేళలా నా స్మృతిలో నుందురు. ఈ వార్తను బాబాజీ పంత్ ఘోడే గారికి తెలుపగలరు అని బువా తల్లిగారికి లేఖ వ్రాసి అన్నపూర్ణాబాయి మరణ వృత్తాంతం తెలిపిరి. ఆశ్రమ స్వీకారం. అన్నపూర్ణాబాయి యొక్క అంత్యక్రియలన్నీ పూర్తి అయిన తరువాత 6వ దినము ఆ అశౌచములో బువాకొక దృష్టాంతం అయ్యెను. రక్తాంబరధారిణి అయిన ఒక వితంతువు ఆయనకు స్వప్నంలో కనిపించెను. నన్ను తాకవలదని బువా ఎంతగా చెప్పుచున్నను వినక ఆయనను సమీపించి తన 2 చేతులతో ఆయన మోకాళ్లను గట్టిగా నొక్కి, నేను నిన్ను తీసుకొని పోయేదనని పలికెను. అంతలో బువాకు మెలకు వచ్చెను. ఇంతకుముందు 3 పర్యాయములు నేను సన్యాసం తీసుకొందునని చెప్పినను ఆజ్ఞ ఇచ్చేతివి కాదు. ఇప్పుడు ఈ అశోచ స్థితిలో నేను మరణించుట నీకు సమ్మతమేనా? దేవుడెప్పుడునూ అసత్యమాడని ఇంతవరకు భావించుచుంటిని. అది ఇప్పుడు కల్లయని తేలింది. 6 నూరైనను సన్యాసం తీసుకొననిదే నేను దేహం విడువనని బువ దేవుని నిష్ఠూరములాడిరి. జాలి కలుగు రీతిగా పిల్లవాడు ప్రాధేయపడుచుండా కన్నతల్లి ఎట్లు కాదనగలదు? దైవానుగ్రహమున బువాకు గల మారకము తప్పిపోయిను. కలలో ఆ వితంతువు చేతులతో నొక్కిన మోకాళ్లపై గజకర్ణిక అనగా తామర అను చర్మరోగం కలిగి తట్టలేర్పడిను. భార్య మరణానంతరం చేయవలసిన 13 రోజుల పరలోక క్రియలన్నీ చేసిన పిదప 14వ రోజు బువా సన్యాసం తీసుకొనిది. నాటి రాత్రి స్వప్నంలో దత్తప్రభువు శ్రీ గోవిందస్వామి రూపంలో కనిపించి బువా దక్షిణ కర్ణములో ప్రణవమంత్రం ఉపదేశించి, ఈ మంత్రమును నిత్యము జపించుచుండుము, ఇకపైని మాధుకరము గ్రహించి దానినే నీవు స్వీకరించవలెను, మఠములో భిక్ష తీసుకొనరాదని ఆజ్ఞాపించెను. అనాశ్రమీవ తిష్టేత్ అను వచనానుసారం గృహస్థాశ్రమం విడువగనే సన్యాసం తీసుకొనుట విశేష పుణ్యప్రదం. మరునాడు గోదావరి తీరమునకు పోయి అచ్చట చేరిన సమస్త బ్రాహ్మణ సమూహ సమక్షమున బువ ప్రాయశ్చిత్త కర్మ చేసుకొనిరి. స్నానానంతరం ఈ సమయంలోనెవరైనను యోగ్యులైన స్వామి ప్రేషోచ్చారమునకు విచ్చేసిన బాగుండునని తలుచునంతలో ఎవరో పిలిచినట్లుగా గోదావరి అవతలి తీరం నుండి అకస్మాత్తుగా ఒక సన్యాసి అచ్చటకు వచ్చి బువాచే ప్రేషోచ్చారం చేయించి సన్యాస దీక్ష నొసగెను. అప్పటి నుండి బువా అన్న పేరుకు బదులుగా ఆయన మహారాజ్ అను విశేషనామము వ్యవహారంలోనికి వచ్చెను. మహారాష్ట్ర భాషలో మహారాజ్ అనగా మహాత్ముడు, అవతార పురుషుడు అని అర్థం. కనుక మనము కూడా ఆయనను ఇక మీదట మహారాజ్ అనియే పేర్కొందుము. మహారాజ్ తమ సన్యాస దీక్షకు సంబంధించిన సర్వ విధులు సక్రమముగా నిర్వర్తించి గ్రామంలోనికి విచ్చేసిరి. మహారాజుకు ప్రేషోచ్చారము చేయించిన మహాయోగి విషయమప్పుడు బ్రాహ్మణులకు జ్ఞాపకం వచ్చెను.
వారిని భిక్షకు ఆహ్వానించవలెనని వారు నదీ తీరమునకు పోయి వెదుకగా ఎచ్చటనూ ఆయన కనిపించలేదు. చేయునది లేక వారు తిరిగి వచ్చి ఆ విషయం మహారాజుకు చెప్పిరి. ఆ వచ్చిన మహాయోగి సాక్షాత్తు దత్తప్రభువేనని మహారాజు గ్రహించిరి. బ్రాహ్మణుల పట్టుదలచే ఆనాడు మహారాజు మాధుకర భిక్ష గ్రహింపకయే ఉన్న చోటనే భిక్ష తీసుకొనిరి. ఆ దోషం వలన వారికి అతిసార వ్యాధి కలిగిను. మహారాజు పడెడి బాధను చూసి తాము బలవంతం చేసినందుకు బ్రాహ్మణులు పశ్చాత్తాపపడిరి. తమ తప్పు క్షమించమని భగవంతుని ప్రార్థించిరి. కొంతసేపటికి మహారాజు వ్యాధి శాంతించెను. శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామి. ఉజ్జయిని నగరమున శ్రీ నారాయణానంద సరస్వతీ స్వాముల వారిని ఒక మహాపరమహంస నివసించుచున్నారు. వారి నుండి కరదండము పరిగ్రహించుమని దత్తప్రభు మహారాజును ఆజ్ఞాపించును. శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామివారు కారంజలో జన్మించిన దత్తావతారులైన శ్రీ నరసింహ సరస్వతీ స్వామివారి వంశములోని వారు. వారు శుక్ల యజుర్వేద మాధ్యందిన శాఖకు చెందినవారు. వారిది సమర్థ సంప్రదాయము. శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామివారి సమాధి చాఫల్ అను గ్రామములో శ్రీరామ మందిరమునకు ఎదురుగా ఉన్నది. వారు గురు పరంపరానుగత సంప్రదాయం తెలుసుకుని శ్రీ మహారాజ్ వారికి శిష్యులైన తరువాత తమ జీవితాంతము ప్రతి సంవత్సరం దాసనవమి ఉత్సవం చేయుచుండెడి వారు. గోచార స్వామి. గంగాఖేడ్ నుండి బయలుదేరి మహారాజు వాసిం గ్రామ పొలిమేరలలో కాలు పెట్టగానే అచ్చటిన్న పోలీసులు ఆయన్ను ముందుకు పోనీక ఆపివేసిరి. సాయంకాలం అగు వరకు ఆయన్ను అచ్చటనే ఉంచిరి. అప్పుడొక పోలీస్ అధికారి అక్కడికి వచ్చి ఆయన్ను చూచెను. నిష్కారణంగా ఆ మహానుభావుని నిలిపి బాధించినందుకు పోలీసులపై కోపించెను. తప్పు క్షమించుడని ఆయన మహారాజును వేడుకొనెను. ఆ అధికారిని తమ మృదుమధుర వచనములచే శాంతింపజేసి మహారాజ్ నాసిం చేరుకొనిరి. అక్కడి నుండి చంద్రగ్రహణ కారణమున నదీ స్నానార్థం ఉమర్ ఖేడ్ చేరిరి. అచ్చట మహారాజ్ గోచారస్వామి వారి మఠంలో మకాము చేసిరి. గోచారస్వామి వారు చాలా కాలం క్రిందటనే సమాధి చెంది ఉండిరి. ఒకప్పుడు గోచారస్వామి జబ్బు పడిరి. ఆ జబ్బు ఎన్ని దినములకు తగ్గలేదు. క్రమక్రమంగా వృద్ధి అగుచుండెను. ఆ జబ్బుతో మరణింతునన్న భయంతో గోచారస్వామి ఆతుర సన్యాస దీక్ష తీసుకొనెను. ఆ దీక్ష తీసుకొనిన వెంటనే విచిత్రంగా వ్యాధి అంతరించి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగెను. గోచారస్వామి వారు తాము సహస్ర బ్రాహ్మణ భోజనం చేయించవలెనని సంకల్పించి ఉండిరి. అందులకై వారు తనను భిక్షకు పిలిచెడి వారితో తనతో పాటు మరి 11 మంది బ్రాహ్మణులను భోజనమునకు పిలువవలెననియు అట్లు చేసిననే గాని తాను భిక్షకు వచ్చుటకు వీలు పడదనియు చెప్పుచుండెడివారు. ఆ ప్రకారంగా ఆయన చేయుట వలన సహస్ర బ్రాహ్మణ భోజనం చేయించవలెనన్న సంకల్పం నెరవేరినట్లు అయ్యెను. వారు భిక్షకు పోయిన చోట ఆయన ముందు గోమయంతో అలికి నేలను శుద్ధి చేసి ఆ నేలపై పదార్థములను వడ్డించెడివారు. ఆవు తినట్లుగా ఆ పదార్థములను ఆయన నోటితో స్వీకరించెడివారు. హస్తస్పర్శ ఎంత మాత్రమూ చేసేడివారు కాదు. గోవు వలె చరించుట చేత వారికి గోచారస్వామి అని పేరు వచ్చెను. తమ కోర్కెలన్నింటినీ వారు సిద్ధింపజేయుచున్నందున కృతజ్ఞతాపూర్వకమైన భక్తితో లోకులు పలు రకములైన ఆభరణములతో ఆయనను అలంకరించుచుండెడివారు. ఆయన గురుబాంధవులైన పళే గ్రామ నివాసి తుకారాం మహారాజు కూడా గోచారస్వామి వల్లనే ప్రసిద్ధికెక్కిరి. కైవల్యాశ్రమ స్వామి. ఉమర్ఖేడ్ నుండి శ్రీ మహారాజ్ మాహూర్గఢ్ వెళ్ళిరి. అచ్చట రేణుకాదేవిని దత్తాత్రేయుల వారిని సందర్శించి ఖండువా బడువాయి గ్రామముల మీదుగా ఓంకారేశ్వరం చేరిరి. అచ్చట ధర్మశాలలో మకాము చేసిరి. అక్కడ ఆయనకు నవజ్వర వ్యాధి వచ్చెను. ఆ జ్వరంలో కూడా తమ నిత్యా స్నాన సంధ్యానుష్ఠానముల ఎట్టి లోపము రాకుండా ఆయన నడుచుకునేవారు. ఆ ధర్మశాలలో తమకు ఏకాంత ప్రదేశం దొరకకుండుటచే 4-5 రోజుల తర్వాత ఒక బ్రాహ్మణుని ప్రార్థన మన్నించి వారింటికి పోయిరి. అచ్చట 4-5 రోజులున్న తర్వాత ఆయన జ్వరం నెమ్మదించెను. కానీ చాలా నీరసించిరి. జ్వర సమయంలో ఒకనాడు మహారాజు పొరపాటు ఇక ముందు చేయను అని కలువరించుట విని అచ్చటి వారు ఆశ్చర్యపడిరి. మహారాజంతటి వారు తప్పు చేయటేమిటో ఎవరికినీ అర్థం కాలేదు. ఎవరింటిలోనైనను 3 రోజుల కన్నా ఎక్కువగా మహారాజు ఉండుటకు వీలులేదు. సన్యాసులు పాటించవలసిన ఆ నియమమును వారు ఉల్లంఘించిరి. బ్రాహ్మణుని ఇంటిలో 3 రోజులకు పైగా ఉన్నందుకు శిక్షగా మరి ఒక గ్రామం పోవలసిందని ఆయనను దత్తప్రభువు ఆజ్ఞాపించెను. వెంటనే మహారాజు అచ్చటి నుండి బయలుదేరి మెల్లమెల్లగా నడుచుకొనుచు మండలేశ్వర్ చేరిరి. అచ్చట గల కైవల్యాశ్రమంలో బస చేసిరి. ఆ ఆశ్రమంలో ఒక సన్యాసి ఉండెను. ఆయన మహారాజును చూచి కరదండమిచ్చెదను తీసుకొనుమని చెప్పెను. మరునాడు తీసుకొని వచ్చునని మహారాజు తలచిరి. ఆ రోజు రాత్రి కలలో దత్తప్రభువు కనిపించి నా అనుజ్ఞ కాదని ఉజ్జయినిలో గాక ఇచ్చటే దండం గ్రహింతువా అని పలికెను. మహారాజు దత్తప్రభువు ఆజ్ఞను కైవల్యాశ్రమ స్వామికి తెలిపి వారి అనుజ్ఞ తీసుకుని ఉజ్జయినికి బయలుదేరిరి.
ఠాణేదారును రక్షించుట. మండలేశ్వరము నుండి బయలుదేరి బల్వాడాయను గ్రామం చేరుకొని మహారాజ్ అచ్చట మకాం చేసిరి. ఆ గ్రామములో మాధుకరము తెచ్చుకుని ఠాణేదార్ బలవంతం చేయుట చేత తాను తీసుకుని వచ్చిన భిక్ష స్వీకరించుటకై వారింటికి పోయిరి. ఆ ఠాణేదార్ ఉత్తముడు, శాంత స్వభావుడు. అందరూ భోజనమునకు కూర్చుండబోవు సమయంలో భోజనార్థి అయి ఒక బ్రాహ్మణుడు వారింటికి వచ్చెను. ఠాణేదార్ ఆ బ్రాహ్మణుని భోజనం చేయుటకు రావలసిందని ఆహ్వానించెను. అందరూ భోజనం చేయుటకు విస్తళ్ల ముందు కూర్చుండిరి. ఆ బ్రాహ్మణుడు ఆపోసనము పట్టి, మీరు 200 మందికి కావలసిన సీర పూరి నాకిచ్చిన గాని ఆపోసన పుచ్చుకొననని ఠాణేదారుకు చెప్పిన. అతని మాట వినగానే ఠాణేదారుకు ఆ బ్రాహ్మణుడు విస్తరి ముందు నుండి లేచిపోవునేమో అని భయం కలిగెను. అంతమందికి ఇచ్చేడు శక్తి లేదు, 10 మందికి సరిపడు సీరా పూరి ఇచ్చేదనని ఠాణేదార్ అనెను. కానీ ఆ బ్రాహ్మణుడు తాను పట్టిన పట్టు విడవలేదు. చివరకు ఠాణేదారు ఈ ధర్మ సంకటం నుండి తమరే రక్షించవలయునని మహారాజును ప్రార్థించెను. అప్పుడు మహారాజ్ ఆ బ్రాహ్మణుని చూచి, అసలు నీవెందుకు ముందర ఈ విషయం చెప్పలేదు? విస్తరి ముందు కూర్చుని ఇప్పటికిప్పుడు 200 మందికి సీరా పూరి కావలేనన్న ఎక్కడి నుండి వచ్చును? నీ వంటి మొండివానికి దుస్వభావునికి దానమొసగరాదని శాస్త్రం చెబుచున్నది. విస్తరి నుండి లేచి వెళ్ళదనని బెదిరించిన భయపడు వారిక్కడ ఎవ్వరూ లేరు. నీవు విస్తరి విడిచి వెళ్ళినను యజమానికి దోషమే మాత్రం అంటదు. పిచ్చివేషములు వేయక భోజనము చేయమని కోపించి పలికిరి. ఆ మాటలు వినగానే ఇచ్చట తన పప్పులు ఉడకవని గ్రహించి మారు మాట్లాడక ఆ బ్రాహ్మణుడు భోజనం చేసి తన దారిన తాను వెళ్ళిపోయిను. ధర్మ సంకటం నుండి తాము రక్షించినందుకు ఠాణేదార్ దంపతులు మహారాజుకు కృతజ్ఞతలు వెల్లడించిరి. కరదండ స్వీకారము. ప్రయాణములు చేయుచు మహారాజ్ కొన్ని దినములకు ఉజ్జయిని చేరిరి. అచ్చటగల దత్తమందిరమునకు పోయి శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామి వారిని దర్శించి వారికి పాదాభివందనము చేసి తాము వచ్చిన విషయం మనవి చేసిరి. అప్పుడు ఆ స్వామివారు, మన గురువరేణ్యులు అనిరుద్ధానంద సరస్వతీ స్వామి వారిచ్చటనే ఉన్నారు. వారి అనుజ్ఞ పొంది నీవు కోరినట్లు దండమొసగగలనని చెప్పిరి. ఆ మాట వినగానే మహారాజు వెంటనే స్వయముగా అనిరుద్ధానంద సరస్వతీ స్వామి వారి దగ్గరకు పోయి సాష్టాంగంగా నమస్కరించి శ్రీ దత్త మహారాజ్ దండ పరిగ్రహణం గురించి తమకిచ్చిన ఆజ్ఞ విషయం తెలిపిరి. ఆయన శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామి వారి ద్వారా విద్యుక్తముగా మహారాజుకు కరదండం ఇప్పించి వాసుదేవానంద సరస్వతి అని నూతనముగా పేరు పెట్టిరి. మహారాజు సన్యాసాశ్రమం స్వీకరించే సమయంలోనే వారికి దత్తప్రభువ పేరు సూచించి ఉండిను. ఆనాడు మఠంలోనున్న స్వాములకందరకు మహారాజు భిక్ష యొసగి తాము మాధుకర భిక్ష తీసుకుని వచ్చుటకై ఆజ్ఞ దయచేయుడని గురుస్వామిని ప్రార్థించిరి. ఈరోజు నీవు కరదండ గ్రహణం చేసితివి కాబట్టి మాతో పాటు నీవును ఇచ్చటే భిక్ష తీసుకొనవలైనని స్వామివారు పట్టుబట్టిరి. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నేను మఠంలో భిక్ష తీసుకొని రాదని మహారాజు విన్నవించిరి. గురుస్వామి ఆ మాటలు త్రోసిపుచ్చి, మీరు ఇచ్చట భిక్ష తీసుకొనకపోయినచో నేనును తీసుకొననని పలికిను. ఆ విధముగా గురుస్వామి బలవంతం చేయుట చేత మహారాజ్ మఠంలోనే భిక్ష తీసుకొనిరి. వెంటనే మహారాజుకు వాంతులగుట ప్రారంభించెను. ఎన్ని ప్రయత్నములు చేసినను అవి తగ్గలేదు. అది చూచి గురుస్వామి భయపడి, దేవా, నేను కూడా మీకు ఈ మహారాజు వంటి శిష్యుడినే. మీరు నా చేత వారికి దండమిప్పించితిరి. లోకాచారమును అనుసరించి నేను వీరికి భిక్ష ఇచ్చితిని. నేను చేసిన తప్పుకు వీరెందుకు శిక్షించబడవలెను అని దత్తప్రభువును ప్రార్థించి, ఇక మీదట మీ ఆజ్ఞ లేక ఏమియును చేయనని క్షమాపణ కోరెను. వెంటనే మహారాజు వాంతులు తగ్గిను. శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారి గురువు శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామి, వారి గురువు శ్రీ అనిరుద్ధానంద సరస్వతీ స్వామి, వారి గురువు శ్రీ అచ్యుతానంద సరస్వతీ స్వామి. ఈ విధంగా శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వాముల వారి గురు పరంపర ఉండిను. సత్పురుష మహోదయము జగత్ కళ్యాణం కొరకే అనుటకు మహారాజు జీవితమే ఒక నిదర్శనం. కొన్ని దినముల వరకు మహారాజు ఉజ్జయినిలోనే నివసించి అచ్చటనే తమ మొదటి చాతుర్మాస్య దీక్ష జరుపుకొనిరి. మాన్గావ్ యొక్క వృత్తాంతం. మహారాజ్ మాన్గావ్ విడిచిపెట్టినప్పటి నుండి అచ్చటి మందిర మహత్యం తగ్గిపోయెను. మహారాజు తన వెంట దత్త విగ్రహములను తీసుకుని పోవుటచే అచ్చట గల ఉత్సవ విగ్రహమునకు మహారాజు తమ్ముడైన హరిభట్ నిత్యము పూజ జరిపించుచుండెను. రాబడి లేనందున గురుద్వాదశి దత్త జయంతి ఉత్సవములు క్లుప్తముగా 10 మంది బ్రాహ్మణులతో హరిభట్ జరిపించుచుండెను. హరిభట్టు జీవిత పర్యంతము మందిరములో పూజావిధి సక్రమముగానే జరిగిను. ఆయన మహారాజ్ దగ్గర శిక్షణ పొందిన వారగుటచే అన్ని కార్యక్రమములను యథావిధిగా జరిపించిరి. బ్రహ్మావర్తములో ఒకప్పుడు మహారాజు చాతుర్మాస దీక్షకై నివాసం చేయుచున్నప్పుడు హరిభట్టు అచ్చటికి పోయిను. మహారాజు అతనిని చూచి, ఈ గంగా తీరమునందే మరణపర్యంతం నీవు నివసించుమని చెప్పిరి. కానీ హరిభట్టుకు సంసార వ్యామోహం ఇంకనూ వదలకపోవుట చేత అక్కడ ఉండలేక మాన్గావ్ తిరిగి వచ్చెను. కొన్నాళ్లకు ఆయన తల్లి రమాబాయి జబ్బుపడెను. చివరి వరకు ఆమెకు తెలివి తప్పలేదు. మరికొంతసేపటికి తాను మరణించుననగా
అందరినీ దగ్గరకు పిలిచి, నాకు కాలం సమీపించినది, మీరందరూ భోజనములు చేసిరండు అని చెప్పి అందరినీ లోపలికి పంపెను. తల్లి దగ్గర హరిభట్ ఒక్కడు మాత్రమే ఉండెను. రమాబాయి కొడుకును దగ్గరకు రమ్మని పిలిచెను. హరిభట్టు తల్లి దగ్గరకు పోయి ఆమె శిరస్సును తన తొడ మీద పెట్టుకొని విసనకర్రతో మెల్లిగా విసురుచుండెను. రమాబాయి కళ్ళు మూసుకొని దత్తనామస్మరణ చేయుట మొదలుపెట్టెను. దత్తనామస్మరణం చేయుచు పరమ పవిత్రురాలైన రమాబాయి ప్రాణములు వదిలి విష్ణు సాయుధ్యం అందెను. తల్లి ఉత్తర కర్మలన్నయూ హరిభట్ చేసెను. కొన్ని దినములకు ఆయన కూడా మరణించెను. ఆయన భార్య ఆయన కన్నా ముందే చనిపోయి ఉండెను. వారికి 4-5 సంవత్సరముల ప్రాయం గల పిల్లవాడొకడుండెను. ఆ పిల్లవాడు కూడా తండ్రి మరణించిన స్వల్పకాలమునకే చనిపోయిను. పిదప హరిభట్ మేనల్లుడు దత్తోబాధుక్కర్ మాన్గావ్ వచ్చి మందిర వ్యవహారములు నడుపుచుండెను. ఆయన భక్తి శ్రద్ధలు చూచి మందిర వ్యవస్థాపకులకు ఆయనపై విశ్వాసం కలిగి మందిర బాధ్యతలు సర్వము ఆయనకు అప్పగించిరి. ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రీమంత్ మహారాణి సౌభాగ్యవతి ఇందిరాబాయి హోల్కర్ ఇందూర్ వారు మందిరమునకు కొంత స్థిరాస్తి యొసగి ప్రతి మాసము కొంత ద్రవ్యమును మందిరమునకు అర్పించుచుండిరి. ధూప్కర్ మందిర నిర్వహణం చేయుచున్నప్పుడు మందిరములో జీర్ణోద్ధరణ నిమిత్తం సౌభాగ్యవతి రాణి సాహెబ్ వారు 3,000 రూపాయలు ఇచ్చిరి. ఆ ద్రవ్యం మందిరము పునాదులకే సరిపోయిను. దేవాలయాభివృద్ధికి ధూప్కర్ చేయుచున్న కృషికి వ్యవస్థాపకులు యథోచిత సహాయ సహకారములను అందించి తోడ్పడిరి. మహారాజ్ గృహము శిథిలావస్థలో ఉండెను. ధూప్కర్ భార్య దేవుని తీసుకొని పోయి ధర్మశాలలో నివసించుచుండెను. మహారాజ్ గరుడేశ్వర్లో సమాధి చెందిన తరువాత కొన్నాళ్లకు ఇందూర్ రాణి సాహెబ్ సౌభాగ్యవతి ఇందిరాబాయి హోల్కర్ 6,000 రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయమును పునరుద్ధరించెను. శక సంవత్సరం 1860 వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు శ్రీ కాశీక్షేత్ర నివాసులైన శ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వామివారిచే శ్రీ దత్త విగ్రహము, శ్రీ శంకరాచార్య విగ్రహము, శ్రీ సరస్వతీ విగ్రహము, శ్రీ మహారాజ్ విగ్రహము మందిరంలో ప్రతిష్ఠించబడినవి. నైవేద్య వైశ్వదేవములు చేయుచు దత్తప్రభువు నిత్య పూజా విధి నిర్వర్తించుటకు వీలుగా అర్చకులు నివసించుటకై సౌభాగ్యవతి ఇందూర్ సాహెబ్ వారు మహారాజు యొక్క పురాతన గృహమును 2 అంతస్తుల భవనముగా పునర్నిర్మించెను. ఈ ప్రకారంగా మహారాజు యొక్క జీవిత పూర్వార్ధ చరిత్ర ఉండెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 11వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి సద్గురు చరిత్ర పూర్వభాగము సంపూర్ణం.